తెలంగాణలో దొంగ చెవుల దందా నడుస్తా ఉంది. ఏదైతే గత ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ అంశం అంటూ విపరీతంగా తమ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వడ్డించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో అడుగు ముందేసిందనే చెప్పుకోవచ్చు. ఇదే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో గాంధీ భవన్‌కొచ్చే నేతల నుంచి ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం చీఫ్ సుప్రీమో ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ వరకు ఫోన్ ట్యాప్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇదంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ముఖ్య నేత ప్రధాన అనుచరుని పర్యవేక్షణలో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం నడుస్తుందని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు మంత్రుల ఫోను ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళే గాక వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటు ఎవరైతే ఏఐసిసి పంపించినటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వ్యక్తి ఫోన్ కూడా ట్యాప్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వారికి ఎవరైతే ఫిర్యాదులు చేసే మంత్రులు ఉన్నారో, లేకపోతే ఎమ్మెల్యేలు ఉన్నారో, లేకపోతే ఈ ప్రభుత్వం ఈ ముఖ్య నేత చేస్తున్నటువంటి అరాచకాలకు సంబంధించి అయితేనేది, లేకపోతే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలకు సంబంధించి ఏదైతే ఉందో అధిష్టానానికి చేరవేసే క్రమంలో ఆ ఫోన్ అంతా కూడా ట్యాప్ జరుగుతూ ఉంది. అదంతా కూడా దొంగ చెవులు వింటున్నాయని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తుంది. దీంతో పాటు హైదరాబాద్లో పలు చోట్ల ముఖ్యంగా ఇజ్రాయెల్కి సంబంధించిన ఇంటర్సెప్టార్స్ను ఏర్పాటు చేసేసి ఎప్పటికప్పుడు బడా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఫోన్లు అయితేనేది, లేకపోతే ప్రధాన ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలు, ముఖ్యంగా వారి అనుచరులు, అలాగే సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్గా ఉండే పర్సన్స్ వాళ్ళన్ని ఫోన్లు కూడా ఎప్పటికప్పుడు ట్యాప్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఫోన్ మాట్లాడాలంటే అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేది, మంత్రులు అయితేనేది జంకే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ వేదికగా పనిచేసే కొంతమంది ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నటువంటి కొంతమంది ఉన్నతాధికారుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నట్టుగా మనకు సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన ఇద్దరు ఎంపీల ఫోన్లు ఎప్పటికప్పుడు ట్యాప్ జరుగుతూ ఉంది. ఆ ట్యాప్ జరుగుతున్నట్టుగా గుర్తించినట్టుగా ఇప్పటికే బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని కూడా విన్నవించినట్టుగా తెలుస్తా ఉంది. ఇదే విషయానికి సంబంధించి ఇప్పటికే చాలా మంది బీజేపీకి సంబంధించిన అయితేనేది, బీఆర్ఎస్కు సంబంధించిన నేతలు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అంశం మీద చాలా సార్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్రాన్ని కూడా విన్నవిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయంలోనే అసలు ఫోన్ ట్యాపింగ్ తప్పే కాదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన దాని మీద గత ప్రభుత్వం మీద ఎంత ప్రాపగండ చేసిర్రో, ఎంత వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారో మనందరికి తెలిసిన విషయమే. ప్రధాన మీడియాలో కూడా వార్తలు ఏదైతే సినిమాకు సంబంధించినటువంటి తారల తోటి లింకులు కట్టేసి, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అంశంలో సినిమా తారల ఫోన్లు కూడా విన్నారని చెప్పేసి, కుటుంబాలు కూలిపోయినాయని చెప్పేసి మంత్రుల స్థాయిలో ఈరోజు విమర్శించినటువంటి కథనం మనం తెలంగాణ రాష్ట్రంలో చూసినాం. ఏదేమైనా కూడా పలువురు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన ఉన్నారో, ఫోన్ ట్యాపింగ్లో జరుగుతుందని చెప్పేసి కూడా అనుమానంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే ఫోన్లు మాట్లాడటానికే భయపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సిగ్నల్, ఆ తర్వాత ఫేస్ టైమ్ లాంటి యాప్స్ను కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం. ఏ ఫోన్ వస్తే ఏం మాట్లాడాల్సి వస్తుందో, ఏం మాట్లాడితే ఈ ప్రభుత్వం వింటదో, ఏం మాట్లాడిన తర్వాత ఈ దొంగ చెవులు బయట పెడతాయి అని చెప్పేసి కూడా అందరూ ఒక సఫకేషన్ గురవుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్కరి ఫోన్లు ముఖ్యంగా ఏదైతే ఒక సంఘ విద్రోహ శక్తుల కోసం, లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీ కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ అంశం ఈరోజు పొలిటికల్గా, లేకపోతే బడా పారిశ్రామికవేత్తలకు బ్లాక్మెయిల్గా, లేకపోతే ఎవరైతే రియాల్టర్లు, లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నటువంటి వ్యక్తుల నిఘా మీద కూడా నడుస్తుందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్వరికి వ్యక్తిగత భద్రత లేకుండా పోయింది. చాలా మంది ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉన్నాయి. చిన్న వ్యక్తులతో పాటుగా ఈరోజు ప్రధాన ప్రతిపక్షంలో అయితేనేంది, లేకపోతే తమ స్వపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేంది, లేకపోతే మంత్రులు అయితేనేంది, రాహుల్ గాంధీ వరకు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనే జరుగుతుందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి మాట. ఏదేమైనా కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాని మీద ఒక సామెత అయితే బాగా గుర్తుకొస్తుంది. ఏ కత్తి పట్టుకున్నాడో ఆ కత్తి తోటే సస్తాడు అని చెప్పేసి కూడా ఒక నానుడు ఏదైతే ఉందో అది నిజం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన దాని మీద గత ప్రభుత్వం మీద జల్లిన బురద అంతా కూడా ఉట్టిదే. ఎవరు ఏం చేసినా, ఎంత చేసినా కూడా వాళ్ళు కొంతమందిని చేస్తే మేము మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఫోన్లే ట్యాప్ చేస్తామని చెప్పేసినట్టుగా వివరిస్తున్నటువంటి ప్రభుత్వానికి ఈ ప్రజలే గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.